మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు రమణ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉన్న కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం బాధాకరమని కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు కెవి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తమ సామాజిక వర్గమైన కళింగులకు తగిన ప్రాధాన్యత కల్పించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కళింగ సంక్షేమ సమితి నాయకులు ఎంవి రమణ, వెంకట్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే కూటమి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వరి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర బిందువు అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పటి నుండి కూడా కళింగ జాతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ వస్తున్నారు. అలాగే శ్రీకాకుళంలో 2 ఎమ్మెల్యేలు పెందాల అశోక్ గారు 3 సార్లు ఎన్నికయ్యారు. అలాగే రవికుమార్ గారు 2 సార్లు ఎన్నికయ్యారు. రవికుమార్ గారు స్పీకర్ గారు అయినటువంటి సొంత బావగారి మీద పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా రవికుమార్ గారు జిల్లా అధ్యక్షస్థానం వహిస్తూ ఎన్నో ఒడిదొడుకులను భరిస్తూ, ఎన్నో కేసులను భరిస్తూ, ఎన్నో ఇప్పటివరకు వెళ్తూ వస్తున్నారు. అలాగే మా సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు. కోన రవికుమార్ గారు, దండాల అశోక్ గారు. వీళ్ళు వాళ్ళ యొక్క పూర్తి సమయాన్ని పార్టీ కోసం అంకితం చేసి, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా 10 రోజులు ఈ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించి ఈరోజు అఖండ విజయాన్ని సాధించారు ఎన్డీఏ కూటమి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అఖండమైన చరిత్ర కలిగిన శ్రీకాకుళం నుంచి ఎక్కువగా ఉన్న ఈ సామాజిక వర్గానికి తగు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాం. ఇది మా యొక్క అభ్యర్థన మాత్రమే, ఇది మా నిరసన గలం మాత్రం కాదు. దయచేసి పెద్ద మనసుతో వ్యవహరించినటువంటి రవికుమార్ గారికి క్యాబినెట్ ముందు రోజు రాత్రి వరకు వారికి మంత్రివర్గంలో స్థానం ఉన్నదని వినిపించింది. తెల్లవారు చూసేసరికి వారి క్యాబినెట్లో స్థానం లేదనగానే మేము కళింగులందరం కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. చాలా శోక సముద్రంలో మునిగిపోయాం. ఎందుకంటే మరి కళింగులకి తెలుగుదేశం కూడా ముందు నుండి కూడా చారిత్రకంగా చూసిన, అలాగే స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తదుపరి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కళింగులు అనేవాళ్ళు బహుముఖ పాఠవాలు కానీ, లేదా వాళ్ళ యొక్క ప్రజ్ఞను కానీ, లేదా వాళ్ళ యొక్క సేవలు కానీ అందించడం జరిగింది. తమరికి నేను పత్రికాముఖంగా విన్నవించుకున్నది ఏమనగా, మాకు ఎప్పటి నుంచో మీరు ఆదరిస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని, అంటే కళింగులకి ఎప్పుడు కూడా మీరు ఒక మినిస్ట్రియల్ బెర్త్ అనేది ఎప్పుడు కూడా ఉండేది. దాన్ని ఈసారి కూడా మీరు పాటించి ఆ సాంప్రదాయాన్ని మళ్ళా మీరు ఏదైతే క్యాబినెట్ ఫార్మేషన్లో డెసిషన్ తీసుకున్నారో దాన్ని పునః పరిశీలన చేయవలసిందిగా ఒక కళింగ జాతి బిడ్డగా నేను కోరుకుంటున్నాను.